వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హ్యాపీ బండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 41. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శ్రీవారు, ఈ పెళ్లి సౌమ్యకి ఇష్టమే. ఇక తాతగారిని ఒప్పించే బాధ్యత మీదే అని భారం మొత్తం జైనెత్తిన పెడుతుంది దక్ష. అదేంటి, తను ఏం చెప్పలేదు కదా, నీకు అర్థమైంది, మరి నాకెందుకు అర్థం కాలేదు అంటాడు జై. ఆ మాటకి వదిన మరదలు ఇద్దరు నవ్వుకుంటారు. అది అంతే శ్రీవారు, మాకు తెలిసిపోతుంటాయి. అది ఎలా తెలిసింది? తను నోరు తెరిచి నాకు ఇష్టమని చెప్పలేదు కదా. సౌమ్య తల కొట్టుకొని వదిన నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. శ్రీవారు అందరి ముందు నా పరువు తీస్తున్నారు. ఆలోచించండి, ఒక అమ్మాయి నాకు అబ్బాయి ఇష్టమని వాళ్ళ నాన్నతో కానీ అన్నయ్యకి కానీ ఎలా చెప్తుంది? కొంచెం సిగ్గుపడుతుంది కదా. అందుకే మాకు అది అర్థమవుతుంది. ఓహో, చిన్నప్పటి నుంచి ఒక్కో చోట పెరిగినా కానీ సొంత అన్నయ్య అయినా మాకు చెప్పలేదు. నిన్న కాక మొన్న వచ్చిన తమరికి చెప్తుందా అంటాడు జై ఎగతాళి చేస్తూ. అన్నయ్య అని మీరు అనుకుంటున్నారు, కానీ ఏ రోజైనా వాళ్ళతో క్లోజ్గా మాట్లాడారా? ప్రేమగా పలకరించారా? ఎప్పుడూ సీరియస్గా ఉంటారు. మిమ్మల్ని చూస్తేనే భయంతో లోపలికి వెళ్ళారు. అలాంటిది ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నానని మీకు ఎలా చెప్తుంది? చెప్పినా మీ రియాక్షన్ ఏంటో అని భయపడుతుంది కదా. అందుకే నాకు చెప్పింది. దట్ ఈస్ దక్ష అని జై భుజం మీద చేయి పెట్టి గర్వంగా చెప్తుంది. ఓహో, అలాగా దక్ష. కానీ దక్ష అంటే ఎవరు? మిసెస్ జై కదా. అంటే మనము అన్నమాట అనే క్రెడిట్ మొత్తం ఇద్దరికీ వచ్చేలా మాట్లాడతాడు జై. అలాగే శ్రీవారు, తప్పకుండా మనం. ఇక నుంచి అయినా ఇంట్లో వాళ్ళతో అయినా కొంచెం నవ్వుతూ మాట్లాడండి. చూద్దాంలే, పద, తాతయ్య ఎదురు చూస్తూ ఉంటారు అని ఇద్దరు కిందకు వస్తారు. వీళ్ళిద్దరూ వచ్చేసరికి హాల్లో అందరూ కూర్చొని ఉంటారు. కీర్తన రోహిత్కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. ఏంటి, జై వాళ్ళ సిస్టర్కి ఐఏఎస్ ఆఫీసర్ సంబంధం వచ్చిందా? కలెక్టర్ స్వయంగా వస్తే పెళ్లి చేయకు చేస్తారా? ఈ సంబంధం కుదిరినట్టే. ఒకవేళ ఏదైనా తేడా వచ్చి మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా అదంతా దక్ష జై చూసుకుంటారు. నాకు నమ్మకం ఉంది అంటాడు రోహిత్. సార్, మీరు వాళ్ళని పొగుడుతున్నారు ఏంటి? ఏమో, నాకు తెలియడం లేదు. వాళ్ళిద్దరు పేర్లు చెప్తే చాలు, నాకు తెలియకుండానే గొప్పగా చెప్పేస్తున్నాను అనుకుంటాడు రోహిత్. ఏమో సార్, ఇంట్లో అందరూ మాత్రం వాళ్ళిద్దరూ అంటే పడి చేస్తారు. ఇక ముసలోడికైతే వీళ్ళిద్దరంటే పంచ ప్రాణాలు అనుకోండి. ఇంతకీ పెళ్ళికి ఆ ముసలోడు ఒప్పుకున్నాడా? ఇంకా ఏం తెలీదు. అందరినీ హాల్లోకి రమ్మని పిలిచారు. నేను కూడా వెళ్ళాలి. మీకు ఈ విషయం చెప్దామని లడ్డు పంపించి నేను ఫోన్ మాట్లాడుతున్నాను అంటుంది కీర్తన. ఓకే, ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక చిన్న అడ్డుపూల వేయి అని చెప్తాడు. ఓకే సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అని కూడా బయటకు వస్తుంది. ఇద్దరు కిందకొచ్చి వెళ్ళి సౌమ్యని మధ్యలో ఉంచి చెరోవైపు కూర్చుంటారు. ఎంత కూల్గా ఉందామని చూస్తున్నా సౌమ్య భయపడుతూనే ఉంటుంది. తన చేతులు వనకడం జై గమనిస్తాడు. జై ప్రేమగా తన చేయి పట్టుకొని భయపడకు, నేనున్నాను అని ధైర్యం చెప్తూ కళ్ళతోనే మాట్లాడతాడు. ఓకే అన్నట్టు తల ఊపుతుంది సౌమ్య. కీర్తన కూడా వచ్చి కూర్చుంది. ఏంట్రా, చెప్పండి, ఏం చేద్దాం అంటారు తాతగారు. తాతయ్య, మేమంతా చిన్నవాళ్ళం, మీరే డిసైడ్ చేయండి. మీరేం చెప్తే అదే. పెళ్ళిళ్ళ గురించి డిసిషన్ తీసుకొని అంత సీనియారిటీ మాకు లేదు అని నా ఉద్దేశం అని రాఖీ ఆది తప్పుకుంటారు. లడ్డు వాళ్ళు కూడా అదే చెప్తారు. సౌమ్య నీ ఒపీనియన్ చెప్పు అంటారు తాతగారు. దక్ష సౌమ్య చే పట్టుకుని ఏం భయం లేదు చెప్పు అంటుంది. సౌమ్య తాతగారి వైపు చూసి వెంటనే తలదించుకొని నాకు ఇష్టమే అన్నట్టు తల ఊపింది. కానీ మీ అందరికీ కూడా ఇష్టమైతేనే ఈ పెళ్ళి చేసుకుంటాను తాతయ్య. మీ అందరికీ ఇష్టం లేకుండా మాత్రం ఏమీ చేయను. తాతయ్య, తన గురించి ఎంక్వైరీ చేశాను. ఆస్తిపాస్తులు అవన్నీ మీరు చూసుకోండి. అబ్బాయి క్యారెక్టర్ మాత్రం చాలా మంచిది, చాలా మంచివాడు కూడా. ఇప్పటి వరకు ఒక్క రిమార్క్ కూడా లేదు. 4 ఏళ్ల క్రితం ఎవరిని ప్రేమించాడు అంటే అది కూడా ఎంక్వైరీ చేశాను. అది కూడా మన సౌమ్యనే.
అని అతను తెలుసుకునే విషయం మొత్తం చెప్తాడు రాకి. ఇంత త్వరగా ఎలా తెలుసుకున్నావురా అని అంటారు తాతగారు. మనకున్న సర్కిల్ అలాంటి తాతయ్య చెప్తాడు గొప్పగా. జై, ఏం చేద్దాం? అదేంటి తాతయ్య, తను ఇష్టపడుతుంది కదా, తనకు నచ్చిన పని చేస్తేనే తను హ్యాపీగా ఉంటుంది అంటుంది దక్ష. తను ఇష్టపడితే సరిపోదు, వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ అంతే. ధర్మ బాగా చదువుకొని ఐఏఎస్ అయ్యాడు. పుట్టిన దగ్గర నుంచి నువ్వు ఎలా పెరిగావో నీకు తెలుసు సౌమ్య. నువ్వు అక్కడికి వెళ్తే చాలా విషయాల్లో అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నువ్వు అవ్వగలవా? అవుతాను తాతయ్య అని నమ్మకంగా ధైర్యంగా చెప్తుంది సౌమ్య. తాతయ్య తను ఇష్టపడుతుంది కదా, ఓకే చేద్దాం అంటాడు జై. ఓకే, నువ్వు దక్ష వెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడండి అంటారు తాతగారు. ఆ మాట వినగానే సౌమ్య మొహం సంతోషంతో వెలిగిపోతుంది. థ్యాంక్ యూ వదినా అంటుంది. తాతగారు, మేమా? ఇక్కడంటే అందరూ మనవాళ్లే కాబట్టి మాట్లాడతాను. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో మాకేం తెలుసు, నేను వెళ్ళను అంటుంది దక్ష. అక్కడికి వెళ్ళి మాట్లాడేది ఏమీ లేదు. వాళ్ళని మన ఇంటికి పెళ్లి చూపులకి రమ్మని చెప్పండి. అలాగే మీరు కూడా వాళ్ళ ఫ్యామిలీని అన్నీ చూసినట్టు ఉంటుంది. ఈ పెళ్లి చూపులు ఇవన్నీ అవసరమా నాన్న అంటుంది వర్ధిని. ఈ ఇంట్లో కోడళ్ళు ఇప్పుడున్నారు అని సాంప్రదాయబద్ధంగా జరగాల్సింది అని తాతగారు గట్టిగా చెప్తారు. ఇవాళ మంచి రోజేనా? మీ ఇద్దరు ఇప్పుడే బయలుదేరండి అని చెప్తారు తాతగారు. దక్ష వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్లాలో తెలుసా, అది కూడా చెప్పాలా అంటారు తాతగారు ఆట పట్టిస్తూ. తెలుసు తాతయ్య, తొందరగా వెళ్ళి రండి, మీకోసం అందరూ ముఖ్యంగా సౌమ్య ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతారు. తాతయ్య అలా వెళ్ళగానే పిల్లలందరూ ఒక్కసారిగా పెద్దగా అరుస్తారు. మా సౌమ్య పెళ్లి కూతురు ఆయనే అని పాట పాడుతూ తన నాట పట్టిస్తారు. చూసావా అక్క, మాతో ఇంత క్లోజ్గా ఉంటుందో కానీ కనీసం ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదు అంటుంది అలుగుతుంది రమ్య. సారీ రమ్య, నాకే క్లారిటీ లేదు, అందుకని చెప్పలేదు. సారీ వద్దులే కానీ ఒక మంచి పార్టీ ఇవ్వు, అప్పుడు ఎక్స్క్యూజ్ చేస్తాను అంటుంది. తన దగ్గర పార్టీ ఎందుకు, బావగారి దగ్గర తీసుకుందాం అని ముందుకొస్తుంది ఐశ్వర్య. అలా సౌమ్యని సరదాగా ఆట పట్టిస్తూ రూమ్లోకి తీసుకెళ్తారు. మేమిద్దరం వెళ్తే ఏం బాగుంటుంది, మాతో పాటు మీరో ఎవరో ఇద్దరు ముగ్గురు రండి అంటాడు జై. బావ నాకు అర్జెంటు పనుంది బాయ్ అని టాటా చెప్పి మరీ వెళ్ళిపోతాడు రాకి. అన్నయ్య, నాకు కూడా ఆఫీస్కి వెళ్ళే పనుంది, నువ్వు వదిన వెళ్ళొచ్చేయండి అని ఆది. నా కాలేజ్ టైం అవుతుందని చెప్పి శ్రేష్ఠ. మాకు షూటింగ్ ఉంది అన్నయ్య అని చెప్పి లడ్డు, కీర్తన అందరూ తప్పుకుంటారు. ఇక తప్పదన్నట్టు దక్ష డియర్ వెళ్ళి కొంచెం మంచి చీర కట్టుకొనిరా, బయటకు వెళ్దాం అంటాడు జై. దక్ష కొత్త చీర కట్టుకొని వస్తుంది. ఇద్దరు కలిసి కారులో బయలుదేరి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ తీసుకొని వెళ్తారు. ధర్మతేజ ఇచ్చిన అడ్రస్ ప్రకారం వెళ్తారు. వెళ్ళేసరికి హాల్లోనే ఉంటారు కాఫీ తాగుతూ. వాళ్ళని చూడగానే ధర్మ పైకి లేచి గబగబా వాళ్ళ దగ్గరికి వస్తాడు. రండి అని సాదరంగా ఆహ్వానిస్తాడు. వస్తున్నామని కనీసం ఒక మాటైనా చెప్పలేదు అంటాడు ధర్మ. ఓహో, తమరు మాత్రం ఎవరి పర్మిషన్ లేకుండా మా ఇంటి దగ్గరికి రావచ్చు, మేము రాకూడదా అంటుంది దక్ష నవ్వుకుంటూ. అనవసరంగా అడిగాను అని మనసులో అనుకొని తల వెనుక రుద్దుకుంటూ ముందుకు వెళ్తాడు. వాళ్ళని కూర్చోమని చెప్పి, అమ్మ వీళ్ళు సౌమ్య వాళ్ళ అన్నయ్య వదిన సార్, వీళ్ళు మా అమ్మ నాన్న అని వాళ్ళకు ఒకరినొకరు పరిచయం చేస్తారు. ఆ ఇల్లు మామూలుగా ఉండడంతో జై కొంచెం నిరుత్సాహపడతాడు. అది గమనించిన ధర్మ, సరే ఒక 10 డేస్లో గవర్నమెంట్ క్వార్టర్స్ ఇస్తారు, బంగ్లాకి షిఫ్ట్ అవుతాం అంటాడు. ఓకే అన్నట్టు తలాడిస్తాడు జై. మాకు ఇంకా నమ్మాలనిపించట్లేదు, మీలాంటి గొప్ప వ్యక్తులు ఇలా మా ఇంటికి వచ్చి ఆ అబ్బాయిని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆ సంతోషం వాళ్ళ మొహంలో కనిపిస్తుంది. ఏదైనా మాట్లాడండి అన్నట్టు సైగ చేస్తుంది దక్ష. జై అది అర్థం చేసుకుని, మా తాతగారికి అన్ని సాంప్రదాయ ప్రకారం జరగాలని కోరిక, అందుకని మీరు మా ఇంటికి పెళ్లి చూపులకి రండి అని చెప్తాడు జై. మీ చెల్లి మా ఇంటికి పంపిస్తాను అంటున్నారు, మాకు అది చాలు. ఈ పెళ్లి చూపులు ఇవేమీ అక్కర్లేదు, డైరెక్ట్గా పెళ్లి చేసేద్దాం అంటారు. అది కాదండి, మీరు కనీసం మా అమ్మాయిని చూడాలి కదా, మంచి రోజు చూసుకొని రండి అని చెప్తుంది దక్ష.
వాళ్ళు వీళ్ళు కొద్దిసేపు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మేము వెళ్ళొస్తాం అని బయలుదేరి డైరెక్ట్గా ఇంటికి వస్తారు జై దక్ష. జై మూడీగా ఉండడం గమనించి ఏమైందిరా అని అడుగుతాడు తాతగారు. కానీ సౌమ్య ఇష్టపడింది, వద్దని చెప్పలేకపోతున్నాను తాతయ్య. మీరు చెప్పింది నిజమే, మన ఇంట్లో ఉన్న సౌమ్యన అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. శ్రీవారు ఇప్పుడు మీ ప్రాబ్లం ఆస్తిపాస్తులేనా? అవును అన్నట్టు తలాడిస్తాడు జై. ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉండడంతో ఏం జరుగుతుందని అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళిన అన్నయ్య వచ్చేటప్పుడు డల్గా ఉండడంతో సౌమ్య కూడా కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. శ్రీవారు తనకి మీరే ఒక ఇల్లు గిఫ్ట్ ఇవ్వండి, పెళ్ళికి ఎలాగో ఏదో ఒకటి ఇస్తారు కదా, అది ఏదో మంచి ఇల్లు ఇవ్వండి. ఇలా పెళ్ళిళ్ళకి అందరికీ ఫ్యాక్టరీలు ఇళ్ల స్థలాలు రాసిస్తే మనకే మిగులుతుంది బూడిద అని మాట్లాడుతుంది కీర్తన. మీ ఆడబడిచికి మీరు ఇలా ఇస్తే మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? అందరూ కీర్తన వైపు తిరుగుతారు. తనేదో తెలియకన్న తాతయ్య, వదిలేయండి అని కీర్తనకే సైలెంట్గా ఉండమని సైగ చేస్తాడు లడ్డు. ఫ్యూచర్లో మీరు ఆస్తి పంపకాలు చేసినప్పుడు అదే కీర్తన చెప్పింది కదా. నిజమే తాతయ్య, అందుకే సౌమ్యకి ఇచ్చేది మా షేర్లో తగ్గించండి తాతయ్య అంటుంది. మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. ఉదాహరణకి నేనే తాతయ్య. మీ అందరికీ జై భయం. తను ఎంత కోపంగా ఉన్నా నన్ను మాత్రం ప్రాణంగా చూసుకుంటాడు. అలాగే ధర్మ కూడా సౌమ్యని చాలా ప్రేమిస్తున్నాడు. ఇలా దక్ష చెప్పే మాటలు అందరూ మైమర్చిపోయి వింటూ ఉంటారు. ఎవరు ఏం మాట్లాడలేదు. ఏమైంది అందరూ అలా చూస్తున్నారు అని అంటుంది. నా మనవడి సెలెక్షన్ ఎప్పుడు తప్పు కాదని మరోసారి నిరూపించావు దక్ష. ఎవరు కూడా ఆడపడుచుకి ఆస్తి ఇచ్చి మా ప్రాపర్టీస్లో కట్ చేసుకోండి అని చెప్పరు. అంత మంచి మనసు నా మనవరాలికే ఉంది అని గర్వంగా చెప్తారు తాతగారు. అది మా అక్కంటే, అందుకే తనంటే నాకు అంత ఇష్టం అంటాడు రాఖీ. తాతగారు అలా పొగుడుతుంటే చాలా సంతోషపడుతూ సిగ్గుపడుతుంది దక్ష. వాళ్ళ అక్క గురించి అందరూ గొప్పగా చెప్తుంటే శ్రేష్ఠకి భలే సంతోషంగా అనిపిస్తుంది. కానీ తనతో మాత్రం మాట్లాడట్లేదు. అంటే మీ అందరికీ పెళ్ళికి ఒప్పుకున్నట్టే కదా అని అడుగుతుంది దక్ష. శ్రీవారు మరి మీరు? జయ్యం చెప్తాడని అందరి వైపు తన వైపు చూస్తూ ఉంటారు. ఓకే, రేపు వాళ్ళని మన ఇంటికి రమ్మని చెప్తాం. ఇప్పటిదాకా టెన్షన్ పడ్డ సౌమ్య మళ్ళీ సంతోషంగా అనిపిస్తుంది తన ఫేస్లో. వదినా అని పెద్దగా ఏడ్చి తనని హక్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ ఎమోషనల్ అవుతుంది. దక్ష సౌమ్య కన్నీళ్లు తుడిచి రాఖీని చూసావా, నన్ను బాగా పొగుడుతున్నాడు కదా. నాతో వాడికి ఏదో పెద్ద పని ఉంది, అందుకే ఇలా కాకపడుతున్నాడు. ఏమో నీలాగే ఎవరినైనా ప్రేమించాడేమో, లేకపోతే అమ్మాయి రెడీగా ఉంటే వేరే వాళ్ళలాగా పెళ్లి చేసుకొని కూడా వస్తాడేమో. వాటన్నిటికీ ముందుగానే సపోర్ట్ చేయాలని నన్ను కాకపడుతున్నారు కదా అని సౌమ్య వైపు చూస్తూ అంటుంది దక్ష. ఆ మాటకి సౌమ్య నవ్వుతుంది. అక్క, నాకెవరూ లేరు. నేను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురాలేను. ప్రేమించానని నీకు చెప్పలేను, ఎందుకంటే ఇంతవరకు నేను ఎవరిని ప్రేమించలేదు. వీళ్ళందరూ నీకు ఇవన్నీ ఒక సువర్ణ అవకాశాన్ని నేను నీకు ఇస్తానక్క. ఏంటి బాబు అది? నాకు ఒక అమ్మాయిని వెతికే డ్యూటీ నీదే. పెద్దమ్మ రాఖీ మాటలు నమ్మచ్చా? చూద్దాం మీకు నాకు ఎలాంటి సువర్ణావకాశం ఇస్తాడో. నిన్ను నమ్మచ్చా రాఖీ అని అనుమానంగా అడుగుతుంది దక్ష. అక్క, నేను నీ తమ్ముణ్ణి, మాట తప్పను అంటాడు. 600 నేను మాట మీద నిలబడతాను అంటాడు రాఖీ. అవును వదిన, నేల మీద మాట అని రాసి దాని మీద నిలబడ్డాడు అని కౌంటర్ ఇస్తుంది సౌమ్య. అమ్మ మరదలా, నీ పెళ్ళికి అందరూ ఒప్పుకోగానే నా మీద సెటైర్లు వేస్తావా అంటూ సౌమ్యని కొట్టడానికి వస్తాడు రాఖీ. తప్పించుకుంటూ ఇల్లంతా పరుగులు పెడుతుంది సౌమ్య. తన వెనకాలే వెళ్తాడు రాఖీ. వాళ్ళిద్దరినీ చూడగానే అందరూ నవ్వుతారు. ఎందుకో తెలీదు, కీర్తనకి మనసు బాధగా ఉంది. రాఖీ కాపు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, తనని కొట్టచ్చా అని మందలిస్తారు వర్ధిని గారు. మా అమ్మ చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను అని తననేమీ అనకుండా వెళ్ళిపోతాడు. పోరా అని సౌమ్య కూడా ఐశ్వర్య వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. తాతగారు ఫోన్ చేసి రేపు చాలా మంచి రోజు, పెళ్లి చూపులకి రమ్మని చెప్తారు. వాళ్ళు కూడా వస్తామని అంటారు. ఇక కావలసినవన్నీ తెప్పించుకొని పెళ్లి చూపులకి
సౌమ్యాని సిద్ధం చేయండి అని గంభీరంగా చెప్పి వెళ్ళిపోతారు. అందరూ సౌమ్య చుట్టూ చేరుతారు. దక్ష మాత్రం ఇంట్లో వర్కర్స్ని పిలిచి చేయాల్సిన పనులు మొత్తం చెప్తుంది. జై కూడా దక్ష దగ్గరికి వెళ్తాడు. తనని చూడగానే వర్కర్స్ అందరూ వెళ్ళిపోతారు. ఏంటి మేడం, పెళ్లి చూపులు మాత్రమే, పెళ్ళి కాదు, ఈ హడావిడి కొంచెం తగ్గించండి. ఇది కేవలం ఫార్మాలిటీ కదా, వాళ్ళు పెళ్ళి కుదిరినట్టే కదా. ఏంటి ఆడపడుచుకి ప్రాపర్టీ ఇస్తావా? నేను ఒప్పుకోకపోతే ఏం చేస్తారో? కావాలంటే నాది మొత్తం ఇస్తాను, ఎంత ఉందేంటి నీకు అంటాడు నవ్వుకుంటూ. నా పేరు మిస్సెస్ జై, ఆయనకున్న అవన్నీ నావే కదా. మన ఇద్దరిలో ఎవరికుంటే ఏంటి శ్రీవారు, మీకు ఉన్నా నాకున్నా ఒకటే కదా, అదే ఇచ్చేద్దాం. దక్ష చెప్పే మాటలకి మైమర్చిపోయి తనని కౌగిలించుకోవడానికి ముందుకొస్తాడు. బావా, ఇది మీ బెడ్రూమ్ కాదు, ఇక్కడ మేమంతా ఉంటాం అంటాడు రాకీ. జై నవ్వాపుకుంటూ కొంచెం సీరియస్గా ఉండి తను రూమ్కి వెళ్తాడు. దక్ష కిచెన్లోకి వెళ్ళిపోతుంది. నైట్ బాల్కనీలో ఉయ్యాల్లో దక్ష ఒడిలో తలపెట్టుకుని పడుకుంటాడు జై. శ్రీవారు మీకు మనస్ఫూర్తిగా ఇష్టమే కదా, ఇష్టం లేనట్టు అలా మొహం పెట్టకండి, సౌమ్య బాధపడుతుంది. నా సంగతి సరే, ఇందాక నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా అంటూ తన తలని వంచి పెదాల మీద అలా ముద్దు పెడతాడు. అబ్బా, అదేం పెద్ద విషయం కాదు, అది నేను నా పుట్టింటి దగ్గర నుంచి తెచ్చింది కాదు, నేను కష్టపడి సంపాదించింది కాదు, నేను రాకముందే అవన్నీ మీకున్నాయి, అది మీ చెల్లికి ఇవ్వమన్నాను, అందులో తప్పేముంది, పెద్ద విశేషం ఏముంది, నా గొప్పతనం ఏమీ లేదు, అది నీ మంచి మనసురా. అలా ఏం లేదు శ్రీవారు, ఆ మాట మీరే అన్నారనుకో ఎవరు పెద్దగా పట్టించుకోరు, కానీ నేను అనేసరికి రియాక్షన్ కొంచెం ఎక్కువగా వచ్చింది అంతే. ఎంత పెద్ద విషయమైనా ఇంత సింపుల్గా తీసుకుంటావేంటి? నాకు భయం లేదు, బాధ లేదు, ఎందుకంటే మా శ్రీవారు ఉన్నారు కదా. కొంచెం కోపం ఎక్కువ, కానీ నన్ను మాత్రం ప్రేమగా చూసుకుంటాడు. వాడికి ప్రేమకి ఫిదా అయిపోయాను. అబ్బో, అంత నమ్మకమా? అయినా వాడు వీడు అంటున్నావు, చాలా నమ్మకం ఉంది బాబు. మా శ్రీవారిని నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తాను. ఇప్పుడైతే నిద్ర వస్తుంది, రేపు బోలెడని పనులున్నాయి. ఓయ్, అప్పుడే నిద్రపోతే ఎలా మరి నేను? దక్ష నవ్వుకుంటూ జై కౌగిల్లో కరిగిపోతుంది. జై బద్ధకంగా కళ్ళు తెరిచేసరికి దక్ష అటు తిరిగి చీర కట్టుకుంటూ ఉంటుంది. గ్రీన్ బ్లౌజ్, గ్రీన్ బార్డర్ అవడంతో తెల్లని నడుము భలే గమ్మత్తుగా కనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ దక్ష డియర్ అంటూ నిద్ర లేచి తన దగ్గరకు వస్తాడు. ఫ్రెష్ అవ్వకుండా టచ్ చేస్తే ఒప్పుకోను అంటుంది. ఈ విషయంలో ఇంత మొండిగా ఉన్నావేంటి అని కోపంగా చూసుకుంటూ వాష్రూమ్లోకి వెళ్తాడు. తను తిరిగి వచ్చేసరికి కూడా దక్ష అక్కడే ఉంటుంది. హలో మేడం, పెళ్లి చూపులు నీ కాదు మా చెల్లెలికి, తమరు సింగారించి ఉంది చాలు, వెళ్ళి మా చెల్లిని రెడీ చేయి అంటాడు జై. అంటే ఇందాకేదో ఇద్దామని వచ్చారు కదా, అది ఇస్తే వెళ్ళిపోతాను అంటుంది. వెరీ గుడ్, నన్ను పెళ్లి చేసుకున్నాక కొంచెం ఇంప్రూవ్ అయ్యావు. ఇందాక తను దొంగచాటుగా చూసిన నడుము దగ్గరికి పట్టుకొని దగ్గరికి లాగుతున్నాడు. ఎంత బాగున్నావు తెలుసా ఈ చీరలో? అంటే రోజు బాగాలేనా? అదే ఈ చీరలో బాగున్నావని. చీర లేకపోతే ఇంకా బాగుంటావు అంటాడు జై. ఛీ, నీకు అస్సలు సిగ్గు లేదు అంటూ జై గుండెలకు అతుక్కుపోతుంది. దక్ష ఫేస్ని తన దోసిలోకి తీసుకొని ప్రేమగా నుదుటి మీద ఒక ముద్దు పెట్టాడు. ఇంకా చాలా అంటాడు. దక్ష వెంటనే జై పెదాలు అందుకొని స్ట్రాంగ్గా ఒక ముద్దిచ్చి జై తేరుకునే లోపు గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 2 క్షణాల తర్వాత జరిగింది అర్థం చేసుకొని నవ్వుకుంటూ రెడీ అయ్యి తను కూడా కిందకు వెళ్తాడు. పెద్దమ్మ, మీరేంటి మీ రూమ్లోనే ఉన్నారు, బయటికి రండి అంటుంది దక్ష. వద్దమ్మా, ఇలాంటి వాటికి నేను రాకూడదు అంటుంది. అది కాదు, నన్ను బలవంతం పెట్టకు దక్ష. ఓకే, కనీసం తర్వాతైనా బయటికి రండి, అందరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మీరు అక్కడ ఇక్కడ కూర్చోవడం బాగోదు. చివర్లో వస్తాను అంటారు వర్ధిని గారు. దక్ష వెళ్ళి సౌమ్యని రెడీ చేస్తుంది. జైని లోపలికి పిలిచి, మీ చెల్లెలు ఓకేనా, ఇంకేమైనా రెడీ చేయాలా అని అడుగుతుంది. ఈరోజు అందరూ ఇంట్లోనే ఉంటారు, ఎవరూ బయటికి వెళ్ళలేదు. జైతో పాటు అందరూ లోపలికి వస్తారు. సౌమ్యాలను చూసి మెస్మరైజ్ అవుతారు. హే మర్దల్, సూపర్గా ఉన్నావు, నిన్ను చేసుకోవడానికి వాడెక్కడో మచ్చ వేసుకొని పుట్టుంటాడు.
మనకి అదృష్టం లేదు అంటాడు రాకీ. అంతే, టపటప ఐదారు చేతులు రాకీ డిప్ప మీద పగిలిపోయేలా కొడతారు. రాకీ ఆపండి హే అంటాడు. అందంగా ఉంది అని చెప్తున్నాను, అన్నిటికీ అపార్థం చేసుకుంటారు అని ఏడుపు మొహం పెడతాడు రాకీ. తాతగారు కూడా అక్కడికి వస్తారు. సౌమ్య వచ్చి తాతగారి కాళ్ళకు దండం పెడుతుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దీవిస్తారు. సౌమ్య అని ప్రేమగా దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు. ఇక దక్ష కిచెన్లోకి వెళ్ళి వాళ్ళు వస్తున్నారని అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది. శ్రేష్ఠ కూడా లోపలికి వస్తుంది. ఏమైనా హెల్ప్ చేయాలా అని అడగకుండానే అలాగే నిలబడుతుంది. దక్ష గమనిస్తుంది, కానీ తనేం మాట్లాడట్లేదు. తన పని తను చేసుకుంటుంది. ఐశ్వర్య, రమ్య అని ఇద్దరిని పిలిచి వచ్చిన వాళ్ళు కొంతసేపటికి ప్లేట్లో స్నాక్స్ పెట్టి సిద్ధంగా ఉంచండి అని చెప్తుంది. అలా చెప్పి శ్రేష్ఠని దాటుకుంటూ ముందుకు వెళ్తుంది. శ్రేష్ఠ వెళ్ళి ఐశ్వర్య వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. వాళ్ళు రావడం ఫార్మాలిటీగా అమ్మాయిని చూడడం, అందరూ ఓకే కాబట్టి పెళ్లి ముహూర్తాలు పెట్టించడం అన్నీ చకచకా అయిపోతాయి. కానీ విషయం ఏంటంటే వీళ్ళ పేరు బలం మీద 2 నెలల వరకు ముహూర్తాలు లేకపోవడంతో మంచి ముహూర్తం కోసం 2 నెలలు ఎదురు చూడాల్సింది. కొద్దిసేపటి తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. జై, ఏంటి తాతయ్య? రాకీ, ఐశ్వర్య, రమ్య ఎవరికి పెళ్ళిళ్ళు కుదిరితే సౌమ్య పెళ్లితో పాటు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసేస్తాను. అంతేకాదు ఆది వాళ్ళకి, లడ్డు వాళ్ళకు కూడా రిసెప్షన్ ఏర్పాటు చేస్తాను. అది కూడా సౌమ్య పెళ్లి టైంలోనే. అందరూ ఓకే అంటారు. మీ అందరూ కూడా తినండి అని ఇంట్లో అందరికీ కూడా స్నాక్స్ పెట్టిస్తుంది వర్ధిని గారు. అందరూ కూడా తాతగారు చెప్పేది వింటూ అవి తింటూ ఉంటే ఆదికి సడన్గా పొలమారి విపరీతంగా దగ్గొస్తుంది. ఆదిని అలా చూడగానే శ్రేష్ఠ తన వాటర్ గ్లాస్ తీసుకొని ఆది దగ్గరికి వెళ్ళి తాగమనిస్తుంది. కానీ ఆది ఆ గ్లాస్ తీసుకోకుండా తన పక్కనే కూర్చొని ఉన్న రమ్య చేతిలో వాటర్ గ్లాస్ తీసుకొని తాగుతాడు. అది అందరి ముందు అలా చేసేసరికి శ్రేష్ఠకి చాలా బాధగా అనిపించి వెంటనే తన రూమ్కి వెళ్ళిపోతుంది. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.